చేసినది? అయ్యా బ్రాహ్మణోత్తమ, మందభాగ్యం కలిగిన నేను ఇక్కడ బానిసను విక్రయించుతున్నాడనయ్యా. అయ్యా నేను ఎవరినైనా తమరికి ఓహో, ఈ కాశికాపురం అంతా అరాచకముగా ఉన్నదనుకుంటేవా? పోయి వారికి రామచంద్రుడు లాగునా నీకు కాంత ఎక్కడ లభించినదయ్యా? పంపదీసి దొంగతనం. దొంగతనము చేసినది కాదు అయ్యా. అది దొంగ సొమ్ములకు అబ్బురమ్మా. అదృష్టం చేత ఒప్పించాలంటావు. ఏదైనా చెప్పరాదా? సరే, భార్య చంద్రమతయ్య ఎలాగేలాగు విశ్వామిత్రుడికి అప్పు పడుతుంది అని అలచనది కూడా మీదేనా? అలాగైనా తపోదరైన ఆ విశ్వామిత్రుడికి నీమిత్రులు పడుతుందయ్యా. నా రాజ్య సర్వస్వమైన భార్య ఎప్పుడు ఎక్కలు ఇచ్చిన ధనము ముందుగా నిరూపించుకోవడం వలన దీనికి పత్రములు కానీ ఎవరైనా సాక్షులు కానీ ఉన్నారా? సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓ అమాయ కూడా ప్రాణము లేని పత్రములకు సాక్షులకు భయపడి నిక్షేపం లాంటి ఎలా నమ్ముకుంటున్నావా? అయ్యయ్యో, ఎంత వెలుబాగులో ఉన్నాడు పాపం. అయ్యో రామ, ఎంత కష్టం వచ్చి పడింది, ఎంత కష్టం వచ్చి పడింది. పోలే, నేనుతో నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఎందుకంటే కాశీకి వచ్చావు, నా కంట పడ్డావు కాబట్టి నీకు మంచి సలహా చెప్తాను. నా పలుకులు విశ్వసించు. నన్ను ఆ విశ్వామిత్రుడి వద్దకు తీసుకుపోదా. ఈ అప్పు నీవు ఈయదలచినది కాదు అని నీ పక్షమున నేను ఆకించగలను రావయ్యా. ఇంకా విశ్వామిత్రుడు హరిశ్చంద్ర, మనకి ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. తక్షణమే మాట్లాడిపోయిందా? నాకు తెలిసి దానము చేసినటువంటి ధనమును నాకు మరి యొక్క సహాయ సంపత్తి నాకిందలకయ్యా. నేనేమి తెలియక మోసపోలేదు కదయ్యా. నాకు తెలిసే దానం ఇచ్చింది. అయినను మహాత్మా అయ్యలారా, మీరు ఇరువురు మహాప్రభులే కానీ ఊరుకుండు. నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. నా సత్యమైన రక్షింపబడిన కానీ ఇటువైన ధనంతో వచ్చిన
ఇంతకు నీ భార్యను ఎంత కన్నదో ధరైనా చెప్పు. బ్రాహ్మణోత్తమ, మరి రామధై నక్షత్రేశ్వరులు తమరు కూడా బ్రాహ్మణోత్తములను గ్రహించాను. మరి తమరి నామధేయుడితో కాస్త సెలవిస్తారా? అవసరం లేదు. అవసరం మీకు అవసరం లేదు. సరే మహాత్మా, చాలా చక్కగానే చెప్పారు. ఒకవేళ మా గురువు గారు ఏమిటి చేశావు, ఎవరికి విక్రయించావు అని అడిగితే నేను సమాధానం చెప్పుకోవాలి కదా అని అడిగాను. వారు అడిగారు అనుకోండి, మీరు మీ నామధేయం చెప్పలేదు చెప్తాను. కాశీ పండితులు. సరే మహాత్మా. మా గురువు గారిని వచ్చి రావడంగానే ధనం ఉందా అంటే మహానుభావుడు నీవు చెప్పిన దానికి మా గురువు గారి గుండు గారి ధరలో గురువు పడ్డయ్యా. ఈ గంట వస్తుంటే ఏడు వస్తుందనేవారు. ఈయనకి చేసేసావు కదయ్యా. గురువు గారు మా అమ్మగారితో వస్తున్నారండి. చేసావా? అయినా ఏదో మనవాడు కదా అని మాట్లాడితే అరే కేశవా, ఈ కాశీలో దాసీలకి ఏమి లోటు? ఈ వీధిలో కాకపోతే మరో వీధి, ఈ దాసి కాకపోతే మరో దాసి. ధనం ముఖ్యం కానీ పద మరో వీధి పోయి కొనుక్కున్నాం. మూడు సరిగ్గా పట్టుగా అయ్యా కాశీపురం పండితుల వారు. అయ్యా 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 ఏమిటి తెలుసు? సరే ఇలా దయచేయండి మహాత్మా. సరే సరే సరే. ఇంతకు మీరు బానిసలు కొనడానికి వచ్చారా? ఓహో, నేను అమ్మితే తమరి గిట్టుబాటు ధర అయితే కొనడానికి వచ్చారా? అంటే చౌక బేరం కాదన్నమాట. ఓహో ఓహో, అయ్యా 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 అయ్యా, తమరికి తమ శిష్యులకి చౌక బేరం కాదంటున్నారు. పంచాంగం కట్టకు వస్తే తమరికి గిట్టుబాటుగా ఉంటుందా? మాట్లాడుతున్నామయ్యా. మా గురువు గారి పంచాంగం ఎన్ని శుభకార్యాలు చేసింది, ఎన్ని పెళ్లిళ్ళు చేసింది, ఎన్ని దగ్గరలు పెట్టింది, ఎన్ని కాపురాలు పెడగొట్టేసిందయ్యా. మా గురువు గారి పంచాంగంలో చూసి 10 రోజులు ఆలోచించి ఒక జంటగా కనుక పెళ్లి జరిపించారంటే ఆ జంట నెత్తి మీద పెట్టిన జరగడం ఆ బెల్లం ఆరకుండానే పగిలి మరి వెళ్ళిపోతుంది. ఎవరో సొంతవాడు వెళ్ళిపోవలసింది. ఒక గృహప్రవేశానికి కనుక ముహూర్తం పెట్టారంటే ఆ గుమ్మడిగా మాత్రం వెళ్ళిపోతుంది. తర్వాత ఉంటే కాయ
కొనలేమనుకుంటున్నారు. మనకున్న ధనం మొదలు ఇచ్చాను దాసం కొనేయండి. ధనం చాలకపోతే మీరేం భయపడకండి, మీ వెనకాల నేనున్నానండి. మన అమ్మగారు నమ్మేస్తానండి, ధనం తెచ్చేస్తాను. అసలు అదండి వీడి వాలకం. అది ఇంట్లో అమ్మగారు పనులు చేసుకోలేకపోతున్నారని చెప్పి అమ్మగారు సుఖపడతారని దాసిని కొనడానికి వచ్చాం. మరి అమ్మగారు నమ్మేస్తావా? అందుకే దాసి కొనుగోలు. ఎంత నువ్వు కూడా వెర్రిబావులు. ఏమయ్యా మా ఈ ఆదివారపు జోలు చూసి మమ్మల్ని బలహీనంగా చూసావు కదా. కేశవ ఎలాగో వీధిలోకి వచ్చాం, పొద్దున్ననగా బయలుదేరాం. ఎందుకే కాలం చెప్పను కానీ ఏమయ్యా మీ సొమ్ము మీకు ఇచ్చివేసదని కానీ ఒక్క శబ్దం. తక్షణమే ధనం ఇచ్చిన తక్షణమే దాసిని పంపవాలి. దాసి కదులు. హరిశ్చంద్ర, నేను ధర్మదుకుడు పెట్టాను, అంతవరకు ఈ విశ్వేశ్వరుడు దేవాలయం ఉంటుంది. సరే